అందరికీ నమస్కారం. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేయడంలో వివిధ వ్యక్తులు ప్రధాన పాత్ర పోషించడం జరిగింది. ఇందులో భారత రాజ్యాంగ ఆహ్, రూపొందించడానికి భారత రాజ్యాంగ ముసాయిదీ కమిటీలో సలహాదారుగా వెలగన్ నరసింహరావు గారిని ఎంపిక చేయడం జరిగింది. వెలగన్ నరసింహరావు ఆయన బా బ్రిటిష్ రాజ్యంలో ఒక సివిల్ సర్వెంట్, అంటే ఇప్పుడు ఐఏఎస్ పొజిషన్స్ మన దగ్గర ఏదైతే ఉందో ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ లాగా, అది అప్పుడు బ్రిటిష్ రాజ్యంలో సివిల్ సర్వెంట్. ఆయనను ఈ ముసాయిదా కమిటీ చిత్తుపత్రిని రూపొందించడానికి ఆయనను తీసుకోవడం జరిగింది. ఎందుకంటే 1935 బ్రిటిష్ భారత రాజ్యాంగ రూపకల్పనలో ఆయన ప్రధాన పాత్ర పోషించడంతో ఆయన భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఈ విధంగా వివిధ రాజ్యాంగాల నుంచి ఏ ఏ అంశాలు తీసుకోవాలి అనే అంశాలన్నీ ఒక సూచన చేస్తూ ఆయన ఒక చిత్తుపత్రిని రూపొందించాడు. అయితే భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడడానికి ఆ రోజు శుక్రవారం 29 ఆగస్టు 1947లో ముసాయిదా కమిటీతో పాటు 22 సంఘాలని ఏర్పాటు చేయడం జరిగింది భారత రాజ్యాంగాన్ని రచనకై. అయితే ఈ సంఘాలన్నీ వివిధ అంశాలని దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగ రచన కోసం వచ్చిన వివిధ అంశాలన్నీ కూలంకుషంగా చర్చిస్తూ దానికోసం ఒక డ్రాఫ్ట్ను రూపొందిస్తే ఆ డ్రాఫ్ట్ను తీసుకొని దానికి తుది రూపం ఇచ్చే బాధ్యత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 7 సభ్యుల కమిటీ భారత రాజ్యాంగ రచన తుది రూపానికి రూపకల్పన చేసింది. దీంట్లో 22 సంఘాలలో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, తర్వాత స్వయంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ, మిగతా సభ్యులందరూ కూడా అందులో 299 మంది రాజ్యాంగ పరిషత్కి ఎంపికైన వివిధ రాష్ట్రాల నుంచి, తర్వాత సంస్థానాల నుంచి ఎంపికైన అందరినీ కూడా ఇందులో సభ్యులుగా చేర్చుకోవడం జరిగింది. దీనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షత వహించున్నారు. అయితే దీంట్లో ఏంటంటే రాజ్యాంగ చర్చాపత్రంలో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్ అఫీషియల్ రిపోర్టు వాల్యూమ్ 6లో 14/8/1947 338/1947 వరకు జరిగిన ఈ డిబేట్స్లో 42 పేజీల డిబేట్స్ మనకి ఇప్పటికీ ఈ పుస్తకంలో దొరుకుతూ ఉంది. ఈ డిబేట్స్లో నుంచి ఎవరెవరు రాజ్యాంగం మీద ఈ విధంగా ఆ రోజు అంటే 29 ఆగస్టు 1947లో ఎంపికైన ముసాయిదా కమిటీ ఏమేమి చర్చిస్తుంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఇందులో పేర్కొనడం జరిగింది. దీంట్లో ఆ రోజు రాజ్యాంగ పరిషత్తు అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ రచన ముసాయిదా కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా, తర్వాత అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్ గోపాలస్వామి, కెఎం మున్షి, మహమ్మద్ సాదుల్లా, బిఎన్ మిట్టల్, టిపి ఖైతాన్లు ఎంపికయ్యారు. అయితే బిఎన్ మిట్టల్ గారు ఏంటంటే అనారోగ్యము కారణంగా ఆయన విదేశాలకు వెళ్ళిపోయి ఆయన మళ్ళీ ఎప్పటికీ ఇంకా తిరిగి రాలేదు. ఆయన స్థానంలో శ్రీ వి మాధవరావు గారిని తీసుకున్నారు. ఆ తర్వాత డిపి ఖైతాన్ గారు దురదృష్టవశాత్తు 1948లో ఆయన మరణానంతరము ఆయన స్థానంలో టిటి కృష్ణమాచారి గారు తీసుకున్నారు. ఈ రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యులు ఏంటంటే మొత్తం రాజ్యాంగ పరిషత్తులోని 299 మంది 22 కమిటీలుగా మొత్తం దేశవ్యాప్తంగా 22 కమిటీలు ఏర్పడి దేశవ్యాప్తంగా తీసుకున్న పలు అంశాలని
పలు అంశాల పత్రులని రివ్యూ చేయడము, డిబేట్స్ చేయడము, డిబేట్స్‌కి పెట్టడము, చర్చించడము, దాని రాతపత్రిని మళ్ళీ మళ్ళీ తిరిగి రాయడము. ఇదంతా అది కూడా రాజ్యాంగానికి అనుకూలంగా, ముఖ్యంగా భారతదేశ పరిపాలనకు అనుకూలంగా ఈ పత్రులని మళ్ళీ మళ్ళీ తిరగా రాయడం జరిగింది. దీని మీద చాలా చర్చలు, చాలా విపరీతమైన వాదోపవాదాలు జరిగినాయి. ఈ ఈ దానికి అంటే ఈ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులలో చాలా విపరీతమైన చర్చలు జరిగినాయి. ఎందుకంటే ఆహ్, ఒక అభిప్రాయంతో ఇంకొకరు ఏకీభవించలేకపోవచ్చు. ఇంకొకరు ఏకీభవించిన క్రమంలో ఇంకొకరు దాని మీద ఇంకొక అంశంపై ఒక ప్రశ్నను లేవనెత్తొచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రజా సంక్షేమే పరమావధి కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ అంశంలో ఆయన చాలా నిశితంగా అంటే అప్పటికి ఆయన ఎన్నో దేశాల రాజ్యాంగాలను చదివి ఉన్నాడు కాబట్టి ఆయన చాలా నిశిత దృష్టితో దాన్ని గమనించి ఆ డ్రాఫ్టులు అర్ధరాత్రి దాటినా సరే ఆయన దాన్ని తిరగ రాస్తూనే ఉన్నాడు. అట్లా వివిధ రాజ్యాంగాలను తీసుకొని ఆ రాజ్యాంగాలను అనుకూలంగా మన భారతదేశంలో ఆ రాజ్యాంగాల యొక్క రూపకల్పనలో అమలు చేసే క్రమంలో ఎదురయ్యే పరిస్థితులు, దాని తర్వాత ఎదుర్కోబోయే విపత్కర పరిస్థితులను కూడా ఆయన అంచనా వేస్తూ భారత రాజ్యాంగానికి రచనకి పూనుకోవడం జరిగింది. అంటే మొత్తంగా కూడా 299 సభ్యుల నుంచి ఏర్పడిన 22 కమిటీలు ఇచ్చిన నివేదికలను మళ్ళీ కూలంకుషంగా ఈ 7 సభ్యులలో ఎంతమంది ఆ సమయంలో ఉన్నారు లేదు అనేది ఆనాటి డిబేట్స్ జరుగుతున్న సమయంలో మనము అంటే